హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. అదే కుబేర. మన తెలుగు సినిమాలో అందమైన కథలు, ఇంట్రెస్టింగ్గా ఉండే కథలు మనము రావు అని చాలా మందికి ఒక అపోహ ఉంది. కానీ అలాంటి అపోహలన్నీ ఈ కుబేర సినిమా అపోగొట్టింది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల గారు తన 25 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా కుబేర సినిమా ఒక ఎత్తు. ముఖ్యంగా సినిమాలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది నాగార్జున, ధనుష్ అండ్ రష్మిక. వీళ్ళ ముగ్గురు ఈ సినిమాని కేవలం ఒక హీరోయిన్స్ ఈ కైండ్ ఆఫ్ జానర్లో కాకుండా కథని నమ్మి, క్యారెక్టర్ని నమ్మి వాళ్ళు చేశారు. ముఖ్యంగా ముందు వాళ్ళ ముగ్గురిని మనం అభినందించాలి. అలాగే కథ విషయానికి వస్తే, కుబేర అనే కథ ఒక గొప్ప బిలీనియర్కి, ఒక బిచ్చగాడికి మధ్య జరిగే కథ. వాళ్ళిద్దరికీ ఉన్న లింక్ ఏంటి, అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ప్రధానమైన స్టోరీ. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఒక నటుడికి నేషనల్ అవార్డు వచ్చిందంటే అతను చేసిన పెర్ఫార్మెన్స్ని బట్టే ఉంటుంది. అలాంటిగా ఈ సినిమాలో మనం ధనుష్ మనకు కనిపించాడు, కేవలం దేవా అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి పాత్రలో, బిచ్చగాడి పాత్రలో ఒదిగిపోయాడు. సహజంగా ధనుష్ని ఆ రకంగా మనం అయితే ఊహించుకోలేము, కానీ అతను చేసిన పెర్ఫార్మెన్స్ అద్భుతం అని చెప్పాలి. ఇక నాగార్జున విషయానికి వస్తే, ఆయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేయని ఎక్స్పెరిమెంట్లు లేవు, ఆయన ఎంచుకొని కొత్త కథలు లేవు. అలాంటి కోవకు చెందిన కథే ఇది. దీపక్ అనే పాత్రకి నాగార్జున 100% న్యాయం చేశారు. ఇక రష్మిక విషయానికి వస్తే, ఆ అమ్మాయికి హీరోయిన్గా ఉన్న క్రేజ్కి ఆ అమ్మాయికి వచ్చిన ఈ పాత్ర సహజంగా వేరే హీరోయిన్స్ అయితే ఒప్పుకోరు. కానీ ఈ ధైర్యంగా ఆ అమ్మాయి ఈ సినిమా చేసినందుకు ముఖ్యంగా ఆమె గట్స్ని మనం అభినందించాలి. దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి చెప్పాలంటే, శేఖర్ కమ్ముల ఇప్పటిదాకా ఆయన చేసిన ఆనంద్, గోదావరి ఇలాంటి సినిమాలన్నీ ఒక కైండ్ ఆఫ్ సెగ్మెంట్కి చెందిన సినిమాల్లాగా చెప్పవచ్చు. కానీ ఆయనకున్న ఓన్ స్ట్రెంగ్త్ అంతా వదిలేసి ఆయన కొత్తగా 25 సంవత్సరాల తర్వాత ఇంకొకసారి మళ్ళీ దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చాడు అని చెప్పుకోవాలి. ఎమోషన్స్లో భాగంగా శేఖర్ కమ్ముల గారు సరస్వతీదేవి తలెత్తుకుంటుంది అని చెప్పారు. ఆయన అలాంటి డేరింగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారా అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఆయన 100% న్యాయం చేశాడు. ఇక ఏషియన్ సునీల్ నారంగ్, మన రామ్మోహన్ గారి గురించి చెప్పాలి. ప్రొడ్యూసర్స్ చాలా డేరింగ్గా 110 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తీశారు. ఆయన చేసిన ఎఫర్ట్కి ఈ సినిమా 100% ప్రొడ్యూసర్స్గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక ఈ సినిమా నెగిటివ్ విషయానికి వస్తే, కేవలం లెంత్ ఒకటే కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా తగ్గించి ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్గా ఈ సినిమాలో చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శేఖర్ కమ్ముల లాంటి టీం రాసిన డైలాగ్స్ చాలా హృదయాన్ని అతుకుంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఎవరైనా బిచ్చగాడు రోడ్డు మీద కనిపిస్తే ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న చూపు, చూసే కోణం మారిపోతుంది మనందరికీ. ఆ రకంగా దర్శకుడు అతని యొక్క క్రాఫ్ట్ ఒక గొప్పతనం చూపించాడు. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, మనం మిస్ అవ్వకుండా చూడాలి అని చెప్పాలి. ఎందుకంటే హీరోలు, హీరోయిన్లు మనకెవరూ కనిపించరు, కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అలాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించిన శేఖర్ కమ్ముల గారికి మరోసారి అభినందనలు చెప్తూ, ఈ సినిమా ఈ వారం 100% మీరు చూడాల్సిందిగా రికమెండ్ చేస్తున్నాం.